ఫ్రెండ్స్, ఒకటి మీరు అర్థం చేసుకోవాలా, చిట్టా నంబర్ 2లా ఈ మధ్య ఇది బాగా వస్తుంది. నేను మళ్ళీ ఒకసారి తీసుకుంటున్నా. ఐఎమ్ జస్ట్ సమ్మింగ్ అప్ ది కంప్లీట్ సినారియో ఆఫ్ ది స్ట్రైక్స్. సమప్ చేసుకుందాం అంతే. ఇక 1971 బంగ్లాదేశ్ వార్లో ఆపరేషన్ జాక్ పాట్, ఎవడు జాక్ అయిండు, ఎవడికి పాట్ దొరికింది అననేదే ఇగో ఈ చర్చ. ఈ చర్చ ఎందుకు రావాల్సి వస్తుందనంటే, ముంతాజ్ పటేల్, అహ్మద్ పటేల్ కూతురు ఏమని ట్వీట్ చేసింది చూడండి. భారత్ దాడి చేస్తున్నప్పుడు డీఎస్కలేట్ అని చెప్పి కొట్టి ఇండియా పాకిస్తాన్ వార్ అని చెప్పి హ్యాష్ ట్యాగ్ పెట్టింది. ఎప్పుడు భారత్ స్ట్రైక్ చేస్తున్నప్పుడు. అదే ఎప్పుడైతే మన సీజ్ ఫైర్ అని చెప్పి ఎప్పుడైతే భారత్ పోయిందో, కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. దాని మీదనే ఇలాంటి చర్చ. సీజ్ ఫైర్ అని ఎప్పుడైతే అన్నదో ఆమెకు ఇందిరాగాంధీ గుర్తొచ్చిందట. ఇందిరాగాంధీ నాకు యాదొచ్చిందని. అమెరికా సెట్ బ్యాక్ ఆఫ్, బట్ ఇందిరాగాంధీ స్ప్లిట్ ఏ కంట్రీ ఇంటూ 2, జస్ట్ ఐరన్ లేడీ థింగ్స్, జస్ట్ ఇండియా థింగ్స్ అని చెప్పి పరోక్షంగానో ప్రత్యక్షంగానో మోదీ సర్కార్ని హేళన చేసింది. స్ట్రైక్ చేస్తున్నప్పుడేమో డిఎస్కలేట్ అని అన్నది. అయితే నేను అహ్మద్ పటేల్ కూతురు ముంతాజ్ పటేల్ని ఏమని అడుగుతున్నా, తద్వారా ఆ బ్రిగేడ్ అందరిని అడుగుతున్నా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భారత్ యుద్ధం చేసిందా, స్ట్రైక్ చేసిందా? యుద్ధం అంటే ఏంది, స్ట్రైక్ అంటే ఏంది? ఇప్పుడు నేను ఆ రోజే మొన్న ఇందిరాగాంధీ గారు భారత్కి ఏ రకంగా మద్దతు, ఆర్ టు దట్ మ్యాటర్ ఆమె చేసిన మంచి పనులని నేను కొనియాడినా, ఆ తర్వాత ఆమె చేసిన తప్పులను కూడా ఎత్తి చూపించిన. ఇదే చిత్రగుప్తులా మేము చేసినాం. చిట్టా పర్ఫెక్ట్ ఇప్పాలి కదా. ఈరోజు కూడా నేను ఒక చిట్టా అయిపోతా ఫ్రెండ్స్. అసలు ఎమర్జెన్సీ పెట్టడానికే కారణం ఏంది ముంతాజ్ పటేల్ నాకు చెప్పగలుగుతారా? ఆర్ టు దట్ మ్యాటర్ ఆ బ్రిగేడ్ని అడుగుతున్నా, లేకపోతే సగం నాలెడ్జ్ తెలిసి మాట్లాడతారు చూడు, నేను వాళ్ళని అడుగుతున్నా. అసలు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టనీకే ఎందుకు లొల్లి పెట్టింది ఎందుకు అని చెప్పి చెప్తున్నా. అయితే ఒక ఆలోచన ఉన్నది ఏంటంటే, బంగ్లాదేశ్తో యుద్ధం వాళ్ళ ప్రకారం, ముంతాజ్ పటేల్ ప్రకారం బంగ్లాదేశ్తో యుద్ధం కానీ భారత్ ఆర్థిక భవిష్యత్ ఎందుకైంది నాశనం? దీని మీద ఎవడన్నా మాట్లాడతాడా? భారత ఆర్థిక వ్యవస్థ ఎందుకైంది నాశనం అన్నాడు. మళ్ళా ఐరన్ లేడీ కదా, ద థింగ్స్ ఆఫ్ ఐరన్ లేడీ కదా. వెన్ షీ వాజ్ అన్ ఐరన్ లేడీ, వై షీ వాజ్ నాట్ ఏబుల్ టు ఫిక్స్ ది ఫైనాన్షియల్ డిస్క్రిపెన్సీ దట్ వాజ్ హ్యాపెనింగ్ పోస్ట్ వార్? దీని మీద ఎవడు మాట్లాడొద్దు. ఎందుకు చెప్పాలా? నీకు యుద్ధంలో ఎగ్జిట్ స్ట్రాటజీ లేకపోతే, అంటే ఎప్పుడు బయటికి రావాలా అని తెలియకపోతే నిన్ను యుద్ధంలకు తీసుకుపోతుంది. యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పిండు. బట్ నీకు యుద్ధం కావాలన్నప్పుడు నీకు యుద్ధం పరిచయం చేస్తా, మహాభారత్ నీకు చూపిస్తా అని చూపించిండు. బట్ ఆ మహాభారత్ 14 సంవత్సరాల వనవాసాన్ని కూడా 18 రోజులలో ఖతం చేసిండు. ఎగ్జిట్ ప్లాన్ వాజ్ దేర్ మై డియర్. ఎగ్జిట్ ప్లాన్ లేకుండా నువ్వు స్ట్రైక్ చేస్తానంటే ఏంది కథ? నీ కథ ఏంది అని అడుగుతున్నా. అయితే ఇప్పటిదాకా మనం అనుకున్నాం కదా, 1971 వార్లా ఆపరేషన్ జాక్ పాట్, జాక్ ఎవడు, పాట్ ఎవడు, దీని మీద ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. అండ్ మళ్ళీ ఐరన్ లేడీ ఎమర్జెన్సీ ఎందుకు పెట్టింది అని అనే దాని మీద కూడా ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం. December 16th, 1971 డేట్లతో సహా చెప్తున్నా. చిట్టా చిత్రగుప్తిది. కౌంటర్ జిగర్ల దమ్ముంటే, జిగర్ల దమ్ముంటే కౌంటర్ చేయండి. కాంగ్రెస్ హీనా చరిత్ర. ఇగో ఇప్పుడు చెప్తున్నా. నేను చెప్పొద్దు అనుకున్నా పాతయాన్ని దౌరాంచలే, బికాస్ ఐ వాంట్ టు రిమెంబర్ దిస్ లేడీ యాజ్ అన్ ఐరన్ లేడీ, బికాస్ సిక్కింని కూడా భారతదేశంలోకి తీసుకొచ్చింది ఫస్ట్ పాయింట్. తర్వాత పాకిస్తాన్ని 2 రకాలుగా విడగొట్టింది. దట్ ఈస్ అ బ్యూటిఫుల్ పాయింట్. నేను కాదని అంటలేను. బట్ మీరు ఎప్పుడైతే కంపారిజన్ చేస్తారో, మీరు మొదలెడితే మేము ఫుల్ స్టాప్ పెట్టాం, మేము కామా పెడతాం. చరిత్ర చెదలు పట్టించే ప్రయత్నం చేయకండి. December 16th, 1971 ఇందిరాగాంధీ గారి పాపులారిటీ ఆహా ఓహో బ్రహ్మాండం పాకి ఉండే. కరెక్ట్, కాంగ్రెస్ వాళ్ళకి చెప్తున్నా, బ్రహ్మాండం. పాకిస్తాన్ ఆర్మీని సరెండర్ చేసిన మహిళా శక్తి తను, బంగ్లాదేశ్ని లిబరేట్ చేసిన మహిళా నారీ శక్తి తను. దెర్ ఇస్ నో డౌట్ అండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ అయోటా ఆఫ్ డౌట్ దట్ షీ వాజ్ ఎ శక్తి స్వరూపిణి అని చెప్పి డౌటే ఉండొద్దు. ఆమెని గాడెస్ దుర్గాతో కూడా కంపారిజన్ చేసిండ్రు అపోజిషన్ పార్టీలు కూడా. చేసిండ్రా లేదా పక్కకు పెడితే చలో చేసిండ్రు, ఇవాళ కూడా అనుకుందాం. గాడెస్ దుర్గా, జగదంబ పోని ఓకే, ఇంత పాపులారిటీలు ఉన్నా. కానీ సడన్గా 1971 December 16th ఉన్న పాపులారిటీ 2 సంవత్సరాలల్లా ఎమర్జెన్సీ పెట్టాలన్నా
ఆలోచన ఇందిరాగాంధీ గారికి ఎందుకు వచ్చింది? దీని మీద కాంగ్రెస్ వాళ్ళు చెప్పురు. మళ్ళీ అంత పాపులారిటీ సంకనా కింద ఇవాళ మాట్లాడతారు కదరా మీరు అంతా. మోదీ గారు బీహార్ ఎలక్షన్స్ చేయనికే ఈ యుద్ధం చేపిస్తున్నాడని, మళ్ళీ ఈ యుద్ధం ఇప్పుడు 6 నెలల సంకనాకపోతుందా? ఇవన్నీ మాట్లాడుకోవాలి ఇవాళ ఈ చర్చల. దీని మీద డిస్కషన్ జరగాల. కొంతమంది యూనివర్సిటీ స్టూడెంట్స్ మన నవనిర్మాణ్ మూమెంట్ అని డిసెంబర్ 20 1973 గుజరాత్లో మొదలెట్టిండ్రు. ప్రొటెస్ట్ పెద్దగా మొదలైంది. ఎందుకు మొదలైంది అని అంటే, మాకు కాలేజ్ క్యాంటీన్ ఫీజు జర హైక్ చేయాలా అని చెప్పి ఇందిరాగాంధీని టార్గెట్ చేస్తూ ప్రొటెస్టులు మొదలైనవి. 1974లో జయప్రకాష్ నారాయణ గారు బీహార్లో స్టూడెంట్స్ అజిటేషన్ మొదలెట్టిండు. దేని మీద? ప్రొటెస్టు, ఇందిరాగాంధీ రెజిమ్ మీద. ఈ రెండు ప్రొటెస్టులు మొదలైనవి. సడన్గా ఎమర్జెన్సీ తను వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఎలక్షన్లు రద్దు చేయాల్సి వచ్చింది, కోర్టుకు పోవాల్సి వచ్చింది, తన క్యాండిడేచర్ ఎక్సెట్రా ఇవన్నీ మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పగలుగుతారా? మళ్ళీ 1971లో ఉన్న పాపులారిటీ సడన్గా ఇందిరాగాంధీ గారి పొలిటికల్ అజిటేషన్స్ ఎక్సెట్రా ఎకనామిక్ క్రైసిస్ని తప్పించుకోనికి ఎమర్జెన్సీ పెట్టిందా అని అంటే మీరు నో అని కమెంట్ చేస్తారు. మీకు ఇప్పుడు నేను ఆధారాలు చూపుతున్న ఫ్రెండ్స్, దాని తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. వి ఫీల్ మోటివేటెడా? ఇందిరాగాంధీ 1971లో లోక్సభ ఎలక్షన్స్ గెలిచింది. నిజంగా చెప్పాలనంటే గరీబీ హఠావ్ అనే ఒక స్లోగన్తో గెలిచింది. ఆమె పాపులారిటీ తారాస్థాయిలో ఉండే ఇప్పటికి మనం అసలు నిజంగా చెప్పాలనంటే ఆమె గెలుసుడు మామూలు మాట కాదు. ఆ టైంలో అందరూ ఆమె ఖిలాఫ్ ఉండే, ఇంక్లూడింగ్ పార్టీ నేతలు కూడా ఆమెకు ఖిలాఫ్ ఉండే. బట్ తను గెలిచింది. ఆమె ఏమనన్నది? గరీబీ హఠావ్ అని అన్నది. ఆమె గరీబీని హఠావ్ అని అనుకుంటా గరీబోంకు హఠావ్ అని అన్న తన రాజకీయం అందరికీ ఇక తెలిసిందని నేను దానికి పోతలేను. అయితే గరీబీ హఠావ్ అని అంటే ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్? పావర్టీ ఎప్పుడు ఎలిమినేట్ అవుతుంది? నువ్వు ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకుంటే అవుతుంది, ఎడ్యుకేషనల్ ఇంకా ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేస్తే అవుతుంది, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ పెడితే అవుతుంది, ర్యాపిడ్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ చేస్తే అవుతుంది, ఇండస్ట్రియల్ సెక్టర్లలో గ్రోత్ రేట్ పెంచితే అవుతుంది. నేను చాలా బేసిక్ మాట్లాడుతున్నా. మే 15 రోజు బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ ఇందిరాగాంధీ గవర్నమెంట్ ముక్తి వాహినితో స్టార్ట్ చేసిందా లేదా? గరీబీ హఠావ్ అని అంటే మళ్ళీ లిబరేషన్ వార్ చేసుడా అన్న ప్రశ్నకు ఇలా కాంగ్రెస్ ఏమైనా సమాధానం చెప్తుందా? గిరీష్, ఆ రోజు అది చాలా అవసరం ఉండే. బంగ్లాదేశ్ ఇక్కడ నుంచి పాకిస్తాన్ వచ్చి మన దేశ సరిహద్దులను టార్గెట్ చేస్తుంది. అబ్సల్యూట్లీ కరెక్ట్. అందుకే ఆ శక్తి ఆ యుద్ధానికి పోయింది, లిబరేషన్కి పోయింది. దట్ వాజ్ నీడెడ్ ఆన్ దట్ డే. ఆనాడు మళ్ళీ ఎవడన్నా డిఎస్కలేషన్ అని అన్నాడా అపోజిషన్ నుంచి? ఎవడు అనలేదే. మన భూభాగాన్ని మనం కాపాడుకోవాలా అని చెప్పి మాట్లాడారు కదా. మళ్ళీ వీళ్ళకు రోగం పుట్టిందా? ముంతాజ్ పటేల్ ఎక్సెట్రా ఇసుంటోళ్లకు లిబరల్ బ్రిగేడ్లని ఇవాళ అడుగుతున్నా, మీకు రోగాలు పుట్టినాయా? ఎందుకు ఇవాళ మీరు డిఎస్కలేట్ అని అంటున్నారు? అండ్ భారత్ ఎక్కడన్నా ఫుల్ స్కేల్ యుద్ధం పోయిందా? పాకిస్తాన్ అన్నది ఇంకా మాకు ఆప్షన్ లేదు, వీఆర్ కంపెల్డ్ టు గో ఫుల్ ఫ్లెడ్జ్ వార్ విత్ ఇండియా అని చెప్పి పాకిస్తాన్ షాబాజ్ షరీఫ్ అని అన్నాడు. భారత్ ఎప్పుడు పోలే, స్ట్రైక్ చేసి వచ్చేసింది. నౌ ఆగస్ట్ 16కి ఇండియన్ ఆర్మీ ఒక ఆపరేషన్ జాక్పాట్ లాంచ్ చేసింది, కోడ్ నేమ్ ఫర్ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్కి. ఇది వాస్తవం కాదా? మళ్ళీ గరీబీ హఠావ్ లిబరేషన్ వార్తో వస్తుందా? డిఎస్కలేషన్ ఆ రోజు మాట కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలే? 1970 వార్ తర్వాత ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఖర్చు చేసింది ఎంత తెలుసా ఫ్రెండ్స్? వారానికి 200 కోట్లు. మీరు ఇంటుంది కరెక్ట్. 1971 వార్ ఆపరేషన్ జాక్పాట్ ఏదైతే మనం మాట్లాడతామో విచ్ వాస్ రిఫర్డ్ యాజ్ ఏ బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ అని మనం దానికి ఏదైతే కోడ్ నేమ్ పెట్టుకున్నామో దానికి వారానికి వచ్చిన ఖర్చు 200 కోట్లు. అంటే ఇది మన మామూలు ఖర్చా ఆనాడు? ఫుల్ స్కేల్ వార్. 1971-72లా మన జీడిపి ఎంత డెవలప్ అయింది తెలుసా? కంపారిటివ్లోకి పోతే 0.9%. ఎంత? 0.9%. ఇవాళ జీడిపి పెరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఫ్లిచ్ క్రెడిట్ రేటింగ్స్ ప్రకారము భారత్ బీబీబీ రేటింగ్స్లలో స్టేబుల్ ఉన్నది అని చెప్పి ఇలా ఫైనాన్షియల్ రేటింగ్స్ వచ్చినాయి. యుద్ధం జరిగినాక అకార్డింగ్ టు యూ మీ యుద్ధం అయితే, ఫర్ మీ ఇట్ వాజ్ జస్ట్ ఎ స్ట్రైక్. నువ్వు నన్ను గెలికినావు, నేను నిన్ను గీకినా అని చెప్పి ఒక జియో కూడా పాస్ చేసింది మోదీ సర్కార్. ఏమనని? ఎనీ యాక్ట్ ఆఫ్ టెర్రర్ ఫర్దర్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్. ఇప్పుడు డిక్లేర్ చేస్తుంది, నువ్వు ఏదైనా గెలుకున్నా కొడక ఇక గుసాంచి కొడతామని చెప్పి. అప్పటిదాకా అది కేవలం స్ట్రైకే. మీరు సీజ్ ఫైర్ మాటలు మాట్లాడతారు. చిల్లర రాజకీయాలు చేసేది మీరు. ఇక్కడ కాగిందా? ఇక్కడ కాగలే. దాని తర్వాత పాపం దరిద్రం దండయాత్ర చేసినట్టు 1972 and 1973లా వర్షాలు పడక
మన కరువు పెద్దగా అది ఇక తెలియదు ఏమున్నది, వర్షాలు పడక ఇంకా నిజంగా చెప్పాలంటే వరుణుడు కూడా పాపం ఆ ఇందిరాగాంధీ గారికి సహకరించాలి. దానికి తోడు 1 కోటి బంగ్లాదేశీ ఇమైగ్రెంట్స్ మన భారతదేశంలో వచ్చి సెటిల్ అయినరు. బడ్జెటరీ డెఫిషిట్ ఎంత ఉండే తెలుసా కాంగ్రెస్ వాళ్ళకు? నేను అడుగుతున్నా. మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ కరువు ప్రాంతాల లెక్క డిక్లేర్ చేయగలిగినాయి. ఫుడ్ గ్రెయిన్స్ లేవు, వర్షాలు లేవు, అల్లమో రామచంద్ర అని చెప్పి తిండికి తహతహలాడుతున్న రోజులవి. వార్ తర్వాత ఫుడ్ గ్రెయిన్ సస్టైనెన్స్ లేదు. వార్ కంప్లీట్గా ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లని తినిపడదొబ్బింది. ధాన్యాలు కొందామనన్నా పైసలు లేకపోయాయి. ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డౌన్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఇండస్ట్రీలల్లో లే ఆఫ్స్ జరుగుతున్నాయి. అన్ఎంప్లాయ్మెంట్ షార్ప్గా రైజ్ అయింది. ఈ రైజింగ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లో ఇన్కమ్ ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో పూర్ హెల్త్ కండిషన్స్కి దారితీసింది. స్కూల్ ఎన్రోల్మెంట్స్ ఏవైతే పూర్వలు ఉన్నాయో వాటిని కూడా తుంగలో దొక్కేసింది. ఎస్టిమేట్ ఏమని సజెస్ట్ చేస్తున్నాయనంటే 1947 కంటే 1975 టైంలో చాలామంది ఇల్లిటరేట్స్ ఉండేనంట. మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్? మీకు అర్థమవుతుందా? 1947 కంటే 1975లో చాలామంది ఇల్లిటరేట్స్ ఉండేనంట. ఇగో ఇది అందుకనే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ కూడా నిజంగా చెప్పాలంటే ప్రపంచ దేశాలలో కూడా పెద్దగా గట్టిగా లేకుండే. ఆ టైంలో ఈమె వారు పోయి ఇన్ఫ్లేషన్ 22% 1972-73లో, 1974లో 20%, మళ్ళా 72-73లో ఎంత 22%, 1975కి వచ్చేసరికి అయితే 25%కి వెళ్ళిపోయింది ఇన్ఫ్లేషన్. ఇక మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ వెనకటికి ఆయన ఏమని అన్నాడు, ఇందిరాగాంధీ గవర్నమెంటు చేతులు ఎత్తేసింది ఈ రైజింగ్ ప్రైసెస్కి మేమేం చేయలేమని. బడ్జెట్ February 28, 1974కి పెడుతున్నప్పుడు వైబీ చౌహాన్ గారు ఏమని అన్నారండి, ఇట్లనే ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి, నేనేం చేయలేను అన్నది పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది. ఇది వాస్తవం కాదా? దీన్ని ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు తిప్పి కొడతారా? ఆనాడు ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉండేనో సుబ్రహ్మణ్యం ఎవరైతే ఉండేనో బడ్జెట్ స్పీచ్లో ఇన్ఫ్లేషన్ హ్యాస్ బీన్ స్ప్రెడింగ్ అండ్ ఇట్స్ డెవాస్టేటింగ్ ఇంపాక్ట్ అండ్ లివింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ది పీపుల్. ఇన్ఫ్లేషన్ పెరుగుతూనే ఉన్నది, దాని ఎఫెక్ట్ పబ్లిక్ మీద చాలా పడుతున్నది అని చెప్పి మాట్లాడిన మాట మర్చిపోయినరా? రైతులు, కూలులు, డైలీ వేజ్ వర్కర్లు వీళ్ళంతా ఎంత ఎంప్లాయ్మెంట్ కోల్పోయి ఏడికి దారి తీసిండ్రు. ఇవన్నిటిని కంట్రోల్ చేయలేక ఎక్కడ పడితే అక్కడ నిరసన సెగలు తగులుతుంటే నువ్వు వార్ చేసిన తర్వాత, మీ కాంగ్రెస్ వాళ్ళు వార్ చేసిన తర్వాత అరే పరిస్థితి ఏముండను అని చెప్తున్నా ఏనుండ్రి. జార్జ్ ఫెర్నాండెస్ గారు 20 నేషన్ వైడ్గా 22 డే ట్రాన్స్పోర్ట్ స్ట్రైక్ చేసిండు. ఆయన ఏమని అన్నాడు, పూరా రేషన్ పూరా కామ్ నహీ హోగా నహీ తో హోగా చెక్కా జామ్. స్లోగన్ మర్చిపోయినరా? పూరా రేషన్ పూరా కామ్ నహీ తో హోగా చెక్కా జామ్. ఇందిరాగాంధీ గారిని ఇబ్బంది పెట్టిన రోజులు లేవా? ఇన్ఫ్యాక్ట్ దరిద్రం ఇంకా దండయాత్ర చేసుడు ఏంది తెలుసా ఫ్రెండ్స్? కరప్షన్ ఇలా డిఎన్ఏలు ఉన్నదని మాట్లాడతారు కదా, ద సినానిమ్ ఆఫ్ కరప్షన్ ఈజ్ కాంగ్రెస్ అని అంటారు కదా. ఇంత ఘోరాతి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ వాళ్ళు సంజయ్ గాంధీకి 50,000 మారుతి కార్లు మ్యానుఫ్యాక్చర్ చేయనిగా లైసెన్స్ వస్తుందా? ఇక్కడ ఎకనామిక్ రిసెషన్ నడుస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ అక్యూట్గా ఉన్నది, రైతులు కూలులు వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఫుడ్ గ్రెయిన్స్ కొననీకే లేవు, మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ సంకనాకిపోయింది. ఇలా కరప్షన్ లెవెల్ చూడరు. ఇక నెక్స్ట్ లెవెల్లో 50,000 కార్ల మ్యానుఫ్యాక్చరింగ్కి లైసెన్స్ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పుర్రు రాబోయ్ కాంగ్రెస్ వాళ్ళు నాకు మాట, ఇయ్యాల గిట్లా అగ్గరు కూడా నేను ఇందిరాగాంధీ గారి చరిష్మాని తుంగల దొక్కాలా, నా రికార్డు పెద్దగా పెట్టుకోవాలా అని చెప్పి ఒక ఫుల్ స్కేల్ వారికి మోదీ పోయినుంటే ఆయన చరిత్రలో నిలిచిపోతుండే. అసలు ఎవ్వరు చేయని పని మోదీ చేసిండు కదా అని చరిత్రలో నిలిచిపోతుండే. ఇక్కడనే ఒక స్వార్థపరుడికి ఒక దేశభక్తుడికి డిఫరెన్స్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక స్వార్థపరులకు దేశభక్తుడికి 25 నిమిషాలలో స్ట్రైక్ చేసి వచ్చిండు, ఖతం చేసేసిండు, ఇంజన్లు బంద్ చేపించేసిండు. రా ఎవడొస్తాడో రండ్రి అని చెప్పి కూర్చొని ఉన్నాడు, పైరా కాసుకుంటా కూర్చొని ఉన్నాడు. ఫుల్ ఫ్లెడ్జ్ వార్ భారత్ పోలే పాక్ మీదకి.
సీజ్ ఫైర్ అన్న మాట ఎడికని వస్తుంది. కొంతమంది దేశాలు ఉంటాయి బ్రోకర్గిరి చేస్తానంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకుంటా, వాళ్ళకి ఎంతసేపు ట్రేడ్ 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 అని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళ సరిహద్దులలోకి వస్తే అరే ఒక మాట చెప్తున్నా, పెద్దన్న పాత్ర పోషిస్తానంటది కదా అమెరికా, బద్దలు వలగొట్టింది ఆఫ్ఘనిస్తాన్. ఏ వస్తువుడు అక్కడ వదిలిపెట్టుకొని వచ్చిండు. వార్ ఈజ్ నాట్ ఎ సొల్యూషన్, వీ డూ అండర్స్టాండ్, బట్ వార్ ఈజ్ ఎ టెంపరరీ సొల్యూషన్ అట్లీస్ట్ టు ది టెర్రరిస్ట్ హూ బ్రీడ్ ఇన్ పాకిస్తాన్. స్వార్థపరుడు ఆయన. ఏం మాట్లాడతారు రాబాయ్ మీరంతా? నువ్వు మోదీ పీస్ కానివి, మోదీ పీస్ కానివి, నువ్వు మోదీ మా నోట్లకైనా పుట్టినోనివి బరాబర్. అగర్ నన్ను ఎవడన్నా గులాం అంటే నేను గులాం అని ఒప్పుకుంటా కదా, నీకెందుకు రాబాయ్? దేశాన్ని ప్రేమించే ఆ మోదీకి గిరీష్ ఆ మోదీని ప్రేమిస్తే తప్పేంది రాబాయ్? మీ లెక్క ఫుల్ ఫ్లెడ్జ్ వారు పోయి ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని సంఖ్య నాకిపియలేదు. వారానికి 200 కోట్లు ఖర్చు అవుతుంటే కూడా చూసుకొని చల్ కానీ నా చరిష్మా అని చెప్పి ఊకోలే. ఆడ పైసలు లేకపోయి రైతులు కూలులు ఎంప్లాయ్మెంట్ లేకపోయి ఇండస్ట్రియల్ గ్రోత్ స్టాగ్నెంట్ అవుతుంటే లైసెన్స్ ఇచ్చి 50,000 కార్లు తయారు చేయమని మారుతికి చెప్పలే. 25 నిమిషాలలో 24 లొకేషన్లలో 9 మంది టెర్రరిస్ట్ లొకేషన్స్లలో 9 టెర్రరిస్ట్ లొకేషన్స్లలో 7 నుంచి 9 ఎయిర్ బేస్లను పగలగొట్టి ఏదైతే మోతబరి మీద గుర్తున్నావు చూడు నీ న్యూక్లియర్ బాంబ్ అని, ఆ జాడ నాకు తెలుసు పేల్చి పడదొప్తా అని చెప్పి సగరోతాన్ అని ఓ ఎయిర్ బేస్ ఉందిగా నిన్ననే మాట్లాడుకోండి, దాన్ని పేలిస్తే ఇవాళ బొరాన్ 10 ఈజిప్ట్ నుంచి తెప్పించుకొని ఎందుకు జరుగుతున్నది? కిరాణా హిల్స్లా పాకిస్తాన్. ఏమన్నా కామన్ సెన్స్ పెట్టుర్రా బాయ్, ఏమన్నా కామన్ సెన్స్ పెట్టుండ్రి. उसका औकात दिखा क्या है? उसको नहीं, मतलब उसकी वाड़के का तो पाकिस्तान की, इनफैक्ट पाकिस्तान को बीच में रखते हुए చైనా ని కొట్టిండు నా దేశ ప్రధాని. చైనానే కొడుతున్నానంటే గ్లోబల్ సౌత్ లా ఇండియన్ డామినెన్స్ ఎంత ఉందో, వెదర్ ఇట్ మే బి ఎస్కలేషన్ డామినెన్స్ ఆర్ టు దట్ మ్యాటర్ టాక్టికల్ డామినెన్స్, ఈ రెండిట్ల పై చేయి భారత్ దే అని చెప్పిండు. ఇది గుర్తుపెట్టుకోరు మీరు. ఇలా ఇది చూడాలి ఫ్రెండ్స్ మీరు, ఇది చూడాలి, ఎందుకంటే ఇది మీకు తెలియాల. బలోచిస్తాన్ లీడర్ ఏమని అన్నాడు తెలుసా ఫ్రెండ్స్? ఇందిరాగాంధీ గారికి మళ్ళీ ఇది ఏ రకంగా ఉంటుందో చెప్పురే నాకు. 93,000 మంది సైన్యాన్ని మీరు వార్ ప్రిజనర్స్ లెక్క పెట్టుకున్నారు కదా ఇందిరాగాంధీ, అలా ఎందుకు ఇడిచిపెట్టారు పాకిస్తాన్కి నెగోషియేట్ చేయకుండా? వాళ్ళ రైఫల్ అన్న మాకు ఇన్రి అమ్మ తోడు పాకిస్తానీ ఏమంటారు ప్రపంచ పటంలో నుంచి లేకుండా చేస్తామని చెప్తున్నారు. వాళ్ళు కేవలం మాకు రైఫిల్ ఇరి మోదీజీ అని అంటున్నారు. మళ్ళీ ఇందిరాగాంధీ గారు రైఫిల్ ఎడబెట్టారు కాంగ్రెస్ వాళ్ళు గదన చెప్పురి మాకు. ఇవాళ అడుగుతున్నాం. శశి తరూర్ ఒక సూపర్ మాట మాట్లాడిండు. ఏమన్నాడంటే, భయ్ మీరు సీజ్ ఫైర్ అంటారుగా, సరే మీరే అంటారు డిఎస్కలేట్ అని, సీజ్ ఫైర్ చేస్తే తప్పేమున్నది అని అంటారు. దీనికి జైరామ్ రమేష్ ఏమని రిప్లై ఇచ్చిండు తెలుసా? శశి తరూర్ కభీ भी ना उनका मन की बात करते कांग्रेस की बात नहीं करते. అంటే ఇప్పుడు శశి తరూర్ మీద యాక్షన్ తీసుకుంటారా ఈ గులామీ పార్టీ వాళ్ళు? డిఎస్కలేట్ అని మీరే ట్వీట్ కొడతారు, మళ్ళీ ఇందిరాగాంధీ యాదొస్తుందని చెప్తారు, మళ్ళీ మీ ఇందిరాగాంధీ చరిత్ర పరిచయం చేయగానే మీరంతా వెనకటికి మాట్లాడొద్దనంటే మళ్ళీ వెనకటికి తీసుకొచ్చింది ఎవర్రా ఇప్పుడు? మా దృష్టిలో ఇందిరాగాంధీ తోపు తుపేలనే ఉండే, తురుమనే ఉండే, మీరే చిట్ట అయిపోమని చెప్పి మమ్మల్ని కంపెల్ చేశారు. మేము ధర్మ హింస తదైవచ అంటాం. ఈ హింస ఏ రకంగా నన్ను ఉంటుంది కాకా? అది నిన్ను గిచ్చుట్లుంటుందో, కొట్టుట్లుంటుందో, సబ్జెక్ట్ చెప్పుట్లుంటుందో, సర్కాజం పెంచుట్లుంటుందో, అది వేరే విషయం. బట్ ధర్మహింస తదైవచ. నువ్వు గెలికినవు యూ గెలికి 5 వి గీకి 5. ఇప్పుడు నేను చెప్పిన ఆన్సర్స్, అడిగిన క్వశ్చన్స్కి అందరికీ కాంగ్రెస్ వాళ్ళు ఆన్సర్ ఇయ్యండి, అప్పుడు మాట్లాడతా. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఇప్పుడు చెప్పురు ఫ్రెండ్స్, మేము చెప్పింది కరెక్టా రాంగా? భారత్ మాతాకి జై.